అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. పాత పెన్షన్ పథకం ప్రకారమే వర్తింపు. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఇక యూనిఫైడ్ పెన్షన్ పథకం అంటే యూపీఎస్ పరిధిలో ఉన్నవారికి పాత పెన్షన్ పథకం ఓపీఎస్ ప్రకారం లభించే పదవీ విరమణ, మరణాంతర పరిహార ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న డిమాండ్ను పరిష్కరించినట్లు తెలిపారు. దీనివల్ల పదవీ విరమణ అనంతరం ప్రయోజనాల్లో సమానత్వం వస్తుందన్నారు. ఈ కొత్త నిబంధన ఆ విషయాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 2021 ప్రకారం లభించే రిటైర్మెంటు, డెత్ గ్రాడ్యుయేటీలకు యూపీఎస్ పరిధిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులవుతారని వివరించారు. పింఛన్దారుల సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సర్వీసుల్లో ఉండగా లేదా ఇన్వాలిడేషన్ లేదా డిజబిలిటీ కారణంగా ప్రభుత్వ సర్వీసు నుంచి డిశ్చార్జ్ అయిన పాత పెన్షన్ పథకం ప్రకారం బెనిఫిట్స్ పొందేందుకు ఆప్షన్ను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. యూపీఎస్ పరిధిలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.